తెలంగాణలో ఫ్రీ బస్ అన్నారు, 1.5 year ఫ్రీ బస్ ఇచ్చారు. ఆ తర్వాత కట్ చేస్తే ఇప్పుడు మెల్లమెల్లగా ఆర్టీసీ ఛార్జ్ కూడా పెంచే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. ఈ ఫ్రీ బస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ బస్ అనేది ఉపయోగమా లేదా అంటే ఏం చెప్తారు? ఫ్రీ బస్ అనేది వేస్ట్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు మా తల్లి ఉంది, మా తల్లి ఎక్కడికి వెళ్తుంది, హోమ్ మేకర్ అంటే ఇంట్లోనే ఉంటుంది. మేబీ బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరో జాబ్ చేసేవాళ్ళు, లేదంటే ఎప్పుడో మా తల్లి బయటికి వెళ్తుంది. అట్లాంటి దానికి ఫ్రీ బస్సులు అవసరం లేదు. జాబ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ శాలరీ వస్తుంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ బయటికి వెళ్తారు, వాళ్ళకి శాలరీ లక్షల్లో వస్తుంటాయి. వాళ్ళకి ఫ్రీ బస్సు ఎందుకు బ్రో? ఒక స్టూడెంట్కి పెట్టు. స్టూడెంట్ డైలీ తిరుగుతుంటాడు, స్టూడెంట్కి ప్రతిసారి డబ్బులు చేతిలో ఉండవు. స్టూడెంట్కి పెట్టు, ఎంత యూజ్ అవుద్ది? పెట్టేశాడు, ఛార్జీల మీద ఎంత పెంచేశాడు, కరెంటు బిల్లుల మీద ఎంత పెంచుంటాడు, ట్యాక్సుల మీద ఎంత పెంచుంటాడు. అవన్నీ మనకు కనిపిలా. ఓన్లీ బస్సు ఒక్కటే కానొచ్చింది మనకి, అవునా కాదా? అట్లా ఉచిత పథకాలు ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు ఈ పెంచేయడం ఎందుకు? నేను అడుగుతున్నా గవర్నమెంట్ని, ఉచిత పథకాలు ఇవ్వడం ఎందుకు? ఈ పెంచేయడం. నువ్వు ఉచిత బస్సు ఇచ్చేసావు, ఆటో వాళ్ళు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళకేమన్నా ఇచ్చావా? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, వాళ్ళకేమన్నా ఇచ్చావా? సేమ్ టు సేమ్ కూడా ఏపీలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు బాగానే 1.5 year బాగానే కొనసాగిస్తారు. ఆ తర్వాత అక్కడ కూడా బస్ ఛార్జీలు పెంచే అవకాశం ఉందంటారా? బస్ ఛార్జీలు పెంచేస్తారు, రోడ్డు నాణ్యమైన ఎయిర్, టైర్లు 6 నెలలకు ఒకసారి మార్చాలి. నీకు 15,000 ఇచ్చాడు, 6 నెలలకు 3 నెలలు టైర్లు మార్చాలి. అప్పుడు నీకు ఎంత ఖర్చు అవుద్ది? 15,000 ఇచ్చేం లాభం నాకు, అవునా కదా? రోడ్లు బాగా వేయరు, 15,000 డబ్బులు ఇచ్చాడు ఏపీలో. రోడ్లు బాగా టైర్లు పోతాయి, లేదంటే ఆ షేకింగ్ వల్ల కింద బోర్లు అవి పోతాయి. నువ్వు బాగా చేయించుకుంటావు, దానివల్ల నీకు లాభమే ఉంది. ఓకే, గతంలో జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చారు, 15,000 ఇస్తున్నారు. 5,000 పెంచాడు. ఏమన్నా అంటే నా కొడుకు తీసుకొచ్చాడు ఈ పథకం అంటాడు, అంతే కదా? మొన్న తల్లికి వందనం అని పెట్టాడు. ఈ అపారమైన జ్ఞాపక శక్తి నా కొడుకు తల్లికి వందనం అనే స్కీమ్ తీసుకొచ్చాడు. ఇంతకుముందు అమ్మఒడి అని పెట్టలా జగన్మోహన్ రెడ్డి? మరి ఎట్లా చెప్పుకుంటాడు? ఒక స్కూల్కి వెళ్ళి ఆయన ఏదో మొత్తం స్కూల్ డెవలప్ చేసినట్టు ఆ స్కూల్లో ఎంత పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు రీసెంట్గా 450 కోట్లు పెట్టాడు ఆటో వాళ్ళకి. అనుకుందాం, పెట్టాడో లేదో కూడా గ్యారంటీ లేదు. అనుకుందాం, 1,00,000 కోట్లు నేనే ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చా అన్నట్టు పబ్లిసిటీ చేసుకున్నాడు. ఇంకెందుకు రాదు? చంద్రబాబు విజనరీ అంటే ఎందుకు రాదు? విజనరీ కాదని ఎవడు అన్నాడు? విజనరీ లాగా మా విజనరీ అంటే ఎన్ని హాస్పిటల్ కట్టాడండి, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు? మరి మా జగన్మోహన్ రెడ్డి విజనరీ కాదు. ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు, ఎన్ని నర్సింగ్ కాలేజీలు కట్టాడు, ఎన్ని పోర్టులు కట్టాడు, ఎయిర్పోర్ట్లు ఎన్ని కట్టాడు, రైతు భరోసా కేంద్రాలు ఎన్ని కట్టాడు, సచివాలయాలు ఎన్ని కట్టాడు, డీబీటీ ద్వారా డైరెక్ట్గా ఎవరి దగ్గర లంచం లేకుండా డైరెక్ట్గా ప్రజల ఖాతాలోకి వేసాడా లేదా? అప్పు చేసింది 3,30,000 కోట్లు. మెడికల్ కళాశాల విధానంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలన్నీ తిన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు టీడీపీ నాయకులు. కేంద్రం ఇచ్చిన పైసలు, రుణం ఇచ్చిన, నాబార్డు ఇచ్చిన రుణము, కేంద్రం ఇచ్చిన రుణం మొత్తం తీసుకున్నారు, వాళ్ళే తినేశారు. ఒక మెడికల్ కళాశాల స్టోన్ కూడా పడలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజ్ స్టోన్ పడలేదంటే ఇప్పుడు 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యాయి, అంటే అడ్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఓపెన్ అవ్వలేదు అంటే మమ్మల్ని అక్కడికి వెళ్ళనియాలి కదా? ఎందుకు వెళ్ళనియట్లా మమ్మల్ని? పోలీసుల ద్వారా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నువ్వు ఒక కామన్ మ్యాన్వి, చూడొచ్చు, చెయ్యొచ్చు. నువ్వు అక్కడ ఏమన్నా పొరపాట్లు చేస్తే దానికి చట్టపరమైన ఇది ఉంటుంది, అవునా కాదా? మామూలుగా వెళ్తున్నాం చూడనాటికి, దానికి నువ్వు ఆపాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి బట్టలు నొక్కితే రాష్ట్రం బంగ్లాదేశ్ అయిపోతుంది, నేపాల్ అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో నిధులు ఇస్తున్నారు కదా ఫ్రీగా. ఇప్పుడు ఏం రాష్ట్రం నేపాల్ అవ్వదా? నేపాల్ ఉంది కదా, సింగపూర్, అమరావతి కడుతున్నాడు కదా సింగపూర్ ఒకటి. అట్ట అవుద్ది? విజనరీ కదా, సింగపూర్ అవుద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి నిధులు ఇస్తే బంగ్లాదేశ్, శ్రీలంక అవుద్ది. చంద్రబాబు నాయుడు ఇస్తే అది అప్పు, వీళ్ళు రుణం అంట. ఏంది? అది అప్పు, ఇది రుణం. ఏం రుణం? రుణం ఇప్పుడు వీళ్ళు బయట దేశానికి రుణం తీసుకొస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకొచ్చారు అన్నట్టు. అప్పు అంటే ఏంది, రుణం అంటే నాకు అర్థం కాల. అప్పు అంటే నువ్వు మళ్ళీ దాన్ని అంటే అప్పు అంటే తిరిగి చెల్లిస్తావు, రుణం అంటే తిరిగి చెల్లించు, అంతేనా? రుణం అంటే ఏంది, అప్పు అంటే ఏంది? రెండు ఒకటే కదా మరి. అంటే వాళ్ళ భాషలో రుణం తీసుకొచ్చినారని చెప్పి. ఓహో, అంటే మేము అంత పీహెచ్డీలు చేయలేదు బ్రో, అప్పుకి రుణంకి మాకు తేడా తెలియదు. సో మేము అనుకునేది ఒకటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఒకటే, చంద్రబాబు నాయుడు చేస్తుంది ఒకటే, కానీ ఇద్దరు చేసింది అప్పులే. కానీ జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువ చేశాడు అప్పులు. అంటే సంపద సృష్టించాలి కదా, ఏడ సృష్టిస్తున్నాడు? సరే జాబులు 20 లక్షలు ఇస్తా అన్నాడు, సరే సంపద సృష్టి పక్కన పెట్టి ఏంది? ఎన్ని 15,000 పర్మనెంట్ పోస్టులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు తెలుసు 5 సంవత్సరాల్లో.
3 లక్షల పర్మనెంట్ పోస్టులు ఇచ్చాడు. గ్రూప్ 1 గ్రూప్ 2 సచివాలయాలు కానీ ఇంకోటి కానీ మొత్తం 3 లక్షల పోస్టులు ఇచ్చాడు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన గవర్నమెంట్ జాబులు ఎన్ని, పర్మనెంట్ జాబులు ఎన్ని? 34,108 పర్మనెంట్ జాబులు 34,108. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇచ్చాడు? అన్నీ 3 లక్షలే ఇచ్చింది. మరి చంద్రబాబు 34,108 ఇచ్చాడు. మరి మేధావే కదా, విజనరీ కదా. ఇప్పుడు అడుగు అన్న, ఏదో నీకు వచ్చిన నువ్వు ఇప్పుడు 3 లక్షలు అంటున్నావు, 2,30,000 వాలంటీర్లే కదా. వాలంటీర్లు 1,40,000 సచివాలయ ఉద్యోగులు. గ్రూప్ 1 1,800, గ్రూప్ 2 3,600 లెక్కేసుకో చూడు ఒకసారి. సరే మీరు 10,000 చేస్తా అన్నారు వాలంటీర్లని, ఏం చేశారు? ఆ రామానాయుడు నాకు నోట్లో మైసూరు బాగా పెడతావు, పూతరేగ పెడతా అన్నాడు. మరి వాలంటీర్లకే నోట్లో పెట్టారు టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు. 5,000 అంటే ఇప్పుడు నేను పార్ట్ టైం చదువుకుంటున్నా అన్న, నేను వాలంటీర్గా జాయిన్ అయ్యా, నాకు ఆ పార్ట్ టైం మనీ యూజ్ అయ్యేటి కదా. నేను పార్ట్ టైంగా చదువుకుంటున్నా, వాలంటీర్ జాబ్ చేసుకున్నా, ఆ మనీ నాకు పార్ట్ టైంగా యూజ్ అయ్యేటే కదా. వాలంటీర్ వ్యవస్థనే మేము ఓడిపోయామని జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా. వాలంటీర్ల వ్యవస్థ అనవసరంగా తీసుకొచ్చాము, వాటి వల్ల కార్యకర్తలు అనవసరంగా బ్రో ఒక్కటి చెప్తా, వాలంటీర్ వ్యవస్థని అనవసరంగా తీసుకొచ్చారా అంటే మీ భ్రమ బ్రో. జగన్మోహన్ రెడ్డి అన్నారు. సరే అదే అన్నాడు ఒకటి చెప్తా. ఎందుకు భ్రమ అన్నానంటే 2020లో కరోనా వచ్చింది, ఎవరు పని చేశారు బ్రో? చచ్చిపోయిన శవాలను కూడా ఎత్తేసారు, అవునా కదా? జగన్ చెప్పాల్సింది, చెప్పలేదు అట్లా. జగన్ ఎత్తేసారా లేదా? దానివల్ల యూజ్ ఉందా లేదా? అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళే టచ్ చేయనాటికి భయపడ్డారు, ఆ శవాల్ని టచ్ చేయనాటికి భయపడ్డారా లేదా? వాలంటీర్లు వెళ్ళి బూట్ చేసి కొక్కులేర్లతో బూడ్చారు బ్రో. కొన్ని దగ్గరలో మీకు తెలియదు, కొక్కులేర్లతో అంటే అంతమంది ఎక్కువ మంది అయిపోయారు, శవాలు అయిపోయారు, కింద పడేసి కొక్కులేర్లతో బూట్ చేశారు. ఇంకా ఆలోచించండి మీరు. ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక దగ్గర జరిగింది, చిన్న పాపకి ఏదో చిన్న బాబుకి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ డాక్టర్ లేడంట, నర్సుని చూడమని చెప్పాడంట. నర్సుని అడిగితే డాక్టర్ని కాలేదని చెప్పారంట. నర్సుని చూడమని ఎక్కడ చెప్తాడు? చిన్న బాబుని. వాడు చచ్చిపోయాడు. వాళ్ళ తండ్రి ఒక యూత్ వాడికి దగ్గర 27-28 ఉంటాయి. వాడు హాస్పిటల్ ముందు వాడు రోగం చూడాలి బ్రో. నా బిడ్డను నాకు తెచ్చియండి, పోలీసులనే నా బిడ్డను నాకు తెచ్చియండి. సేవ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కదా. మరి ఇప్పుడు వాళ్ళు 2,50,000 మంది కనుమరుగైపోయారు. వాళ్ళ గురించి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేదయ్యా? ఇప్పుడు నేను ఒకటే చెప్పానయ్యా నీకు ఇందాక, ఇప్పుడు నాకు పదవి లేదు. నువ్వు ప్రతిపక్షం అయ్యా అక్కడ. నువ్వే మొన్న అన్నావు ప్రతిపక్షం జగన్కి ఎందుకు ఇవ్వాలి అని నువ్వే అన్నావు. ఈ రోజు ప్రతిపక్షం నువ్వే అంటున్నావు, అవునా కాదా? ప్రతిపక్షం లేదు నువ్వే అన్నావు. ప్రతిపక్ష హోదా లేదని చెప్పేసి కామ్కుంటామేనంట. అవును. ఇప్పుడు ఉండో ఇప్పుడు నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను అబ్బా, జాబ్ పీకేశారు, వాడి కోసం పని చేస్తాను నేను. ఇంకో జాబ్ ఎత్తుకుంటానా? మరి ఆయన ఉండేది పీకేశారు, ఆయన బిజినెస్ ఎక్స్పాన్షన్ ఆయన చేసుకుంటున్నాడు, ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏదో కమిటీ సభ్యులను పెడతా 7 పెడతాను అంటున్నారు. ఆ 7 గతి కూడా ఇంతేనా? ఎందుకు అవ్వదు? ఎమ్మెల్యేలు వెంటుంటారు, ఎమ్మెల్యేలు వెంటలేరు అప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైతే ప్రజల్ని అప్రోచ్ అవుతున్నారో విత్ ఎమ్మెల్యేతో అప్రోచ్ అవుతారు, ఖచ్చితంగా అప్రోచ్ అయ్యి కూటమి చేసిన ఇదేంది, మన వైసీపీ వాళ్ళు చేసిన మంచి ఏంది అనేది ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖచ్చితంగా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.